హాయ్ గాయ్స్, మా మత్స్యకారులు చేసుకున్న గంగమ్మ వారి పండుగ మీకు చూపిస్తాను చూడండి. చెప్తున్నారా పొట్టి చెప్పేదా అమ్మాయిలు తిప్పట్లేదు కదా. చూశారు కదా, ఇది మా మత్స్యకారులు చేసుకున్న పండుగ. ఈరోజు మా గ్రామంలో అమ్మవార్లు గర్రీ రూపంలో దర్శనమిస్తారు. ఇలా దర్శనమివ్వడం మా మత్స్యకారులు చేసుకున్న పుణ్యం. ఇది ప్రతి ఏడాది ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇలాగ చేసుకోవడం మా ఆనవాయితీ. ఒక గరిడి గంగమ్మవారు, రెండోవారు బంగారమ్మవారు, మూడోవారు నూకలమ్మవారు. ఈ ముగ్గురు తల్లులు గరిడి రూపంలో ఊరుని కాపాడడానికి సిద్ధమవుతారు. ఈ గంగమ్మ తల్లి జాతరకి గరిడీలకు పెద్ద ఎత్తున పూజ చేస్తారు. మన వీధికి సంబంధించిన పెద్ద మనిషిని బరప పెద్ద గౌరవంగా పిలుచుకెళ్ళి ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం మొత్తం మొదలు పెడతారు. ఇక్కడ ముఖ్యంగా 7 అమ్మవార్లు ప్రత్యేకంగా పూజలు చేసి పూజిస్తారు. ఈ పూజని, ఈ సందడిని చూడడం 2 కళ్ళు సరిపోవు. ఈ పూజ అంతా పూర్తయ్యాక టవల్ వేసుకున్న ఆ ముగ్గురు పూజారు కుటుంబాలు ఎన్నో సంవత్సరాలుగా ఈ పూజలు చేస్తూ ఉంటున్నాయి. ఆ ముగ్గురు వ్యక్తులు ఈ గరిడిని తలపైన పెట్టుకొని మోస్తారు. గరిడీలు కదిలే ముందు అమ్మవార్లకి మంగళహారతులు ఇస్తారు. డప్పు తాళాలతో చాలా ఘనంగా ఊరేగిస్తారు. ఊరేగింపు మొదలవుతుంది. అమ్మవారు ఎందుకు ఆగారంటే, మా ఊరిలో సంబంధించి 5,000 గడపలు ఉంటాయి. ఈ ముగ్గురు తల్లులు ప్రతి వీధికి వెళ్తారు. ప్రతి ఇంటి దగ్గర ప్రజలు పసుపు నీళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పసుపు నీళ్ళను తల్లి కాళ్ళ మీద చల్లి తల్లిని శాంతపరుస్తారు. ఎవరైనా రాకపోతే తల్లి వాళ్ళ కోసం వేచి చూస్తూ అలా ఆగిపోతుంది. తల్లి ఎవరిని పసుపు నీళ్ళు వేయకుండా చూడదు. ఊరంతా ఒకటే జలమయం. ఏం మాట్లాడుతున్నారా మీరు మధ్యలో మాలిక గుడిగాడు వెళ్తే గుడిగాడు దేబడిచ్చండి అమ్మోండి మధ్యలో
ఈ గరిటెలను ఊరంతా ఊరేగిస్తూ యథావిధిగా అదే స్థానంలో ఆ గరిటెలను పెడతారు. ఇలా 7 రోజులు ఈ పూజను చేస్తూ ఉంటారు. ఇలా చూస్తూ ఉండండి, 7వ రోజు వీడియో పెడతా ఉంటాను. కమింగ్ సూన్ 7.